కూడా మా వస్తా గుర్తు కారు గుర్తే కదా మాకు ఫస్ట్లో చేసింది. అయ్యే పోయి ఏం చేసిండు మాకు ఏం చేయలేదు. ఇప్పుడు మేము ఇల్లు లేదు, జాగ అయితే 2 లక్షలు పెట్టి ప్లేట్ కూడా కొనుక్కున్నాం. చేస్తామనేది కూడా ఉన్న వాళ్ళకే చేసిండు, కానీ ఇంతవరకు మాకు అసలుకే లేదు, చేసేలేరు. రాలేదు. ఇప్పుడు 2000 పింఛన్లే వస్తున్నాయి. మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, అవి కూడా రాలేదు. మహిళలు లేని కదా రయ్యలే, అవి కూడా రాలేదు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడే మంచిగా వస్తున్నాయి, ఇప్పుడు ఏం వస్తలేదు. 4000 పింఛన్ ఇస్తా ఉంటుంది కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. మా ఏరియాలో అయితే ఎవరికి రాలేదు. బతుకమ్మ చీరలు వచ్చినా ఒక్కటి కూడా రాలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి బతుకమ్మ చీరలు, ఇప్పుడు ఒక్క చీర కూడా రాలేదు. అసలు బతుకమ్మ ఎట్లుంటుందో కూడా ఈ సంవత్సరం సరిగ్గా చూసుకున్న వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారమ్మా? ఇంకా సునీత గారు వస్తేనే బెటర్ అనుకుంటున్నామండి. ఎందుకంటే అతను చేసిన ఎందుకు వేస్ట్, ఆయన అన్ని ఒప్పందాలు చేస్తున్నాడు కానీ ఏది సక్రమంగా చేయట్లేదు కదా, అది తప్పు. చేస్తానంటే చేయనియండి, కొన్నిట్లో కొన్ని అయినా. అసలుకి ఏది చేయకోకుండా ఉంటే అది న్యాయం కాదు కదా. కొన్నిట్లో కొన్ని ఇప్పుడు ఆ లేడీస్కి 2500 ఇస్తానన్నారు, ఒప్పందం చేశారు. అది ఏమైనా ఇచ్చారా? లేదు. ఓన్లీ బస్సులు అంటే బస్సుల్లోనే 24 గంటలు కాపురాలు చేస్తారా? చెయ్యరు కదా. చెప్పండి, చేస్తారా? అక్కడ కాపురాలు చేస్తారా? మొగుళ్ళు ఊరుకుంటారా కాపురాలు అక్కడ చేస్తే? నీ 2500 వద్దు, నీ ఫ్రీ బస్ వద్దని తన్ని ఇళ్లలో కూర్చోబెడతారు. అంతేనా కాదా? ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా అమ్మా? కేసీఆర్ గారిది చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారిది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఇవన్నీ ఏం చేయట్లేదు కాబట్టి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారిని.